ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని, వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు, జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అని వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా, మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకుంటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. తప్పు చేసి దొరికిపోయాక బాధితుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి, ప్రజల్ని బాధితుడు గుర్తింపు తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ప్రయత్నం చేయటం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మూలంగా మరి జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎంతో అనుభవజ్ఞం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల్ని కోకటి వేళ్లతో పెకిలించి వేస్తా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక అలజడి, అంటే ఈ పార్టీకి రోజు ఏదో ఒక అలజడి వాతావరణం ఉంటే కానీ ఆయన నిద్రపోడేమో అనిపిస్తూ ఉంది. మొన్న ఒక పేదవాడు, నిరుపేదవాడు, గొర్రెల కాపరి, ప్రపంచంలో దేశాలన్నీ కూడా సగటు వయసును ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి రీసెర్చ్ అంతా జరుగుతూ ఉంటే, కొన్ని దేశాల్లో 80 సంవత్సరాలు
లైఫ్ స్పాన్ ఉంది, కొన్ని దేశాల్లో 70 సంవత్సరాలు ఉంది. దీన్ని ఇంకా ఏ విధంగా పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడు 44 సంవత్సరాలు బతికితే చాలు, 44 సంవత్సరాలకు చనిపోతే ఏమైపోయింది అనే భావన ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి, ఆలోచన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. ఆ నాయకుడికి పేదవాడి ప్రాణం పట్ల ఉన్న విలువ ఏంటో కూడా ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మళ్ళీ నిన్న సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ, తర్వాత ఇంకొకళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు అక్కడ చేస్తున్న అక్రమ క్వారీయింగ్కి సంబంధించి టెలిఫోన్లో ఒక వివాదం జరిగితే చట్టం అంటే భయం లేకోకుండా సమాజంలో చీకొడతారని కూడా ఆలోచన లేకోకుండా సాక్షాత్తు శాసనసభ్యుడే వెళ్ళి ఒక పేద కుటుంబం మీద, ఒక దళితుడు కుటుంబం మీద, ఒక బలహీన వర్గం వాడి కుటుంబం మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఒక శాసనసభ్యుడు తన మోకలతో, తన రౌడీ గ్యాంగులతో వెళ్ళి ఒక దళితుడి ఇంటి మీద, ఒక బలహీన వర్గాడి ఇంటి మీద పడితే ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని దళితుల్ని, బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఒక మహిళా సిఐని ఏ విధంగా తమ నీచమైన ప్రవృత్తితో ఏ విధంగా మహిళా సిఐని అవమానం చేశారో, ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. మళ్ళీ కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం, సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో, ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ, పశ్చాత్తాపం లేకపోతాం నీ దిగజారుడు రాజకీయానికి మన తార్కాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఎక్స్ వేదికలో పెడుతున్నారు, కానీ ఒక దళిత స్త్రీ మీద దౌర్జన్యం చేయటం ఏంటయ్యా? ఒక బలహీన వర్గం వాడి ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి అతని రక్తం వచ్చేటట్లు కొడతాం ఏంటయ్యా? ఏదైనా ఉంటే, మిమ్మల్ని ఏదైనా ఉంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో, లేదా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసో, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాలి. కానీ మీరు ఆ విధంగా దళిత స్త్రీని బట్టలు చింపే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి ఈ రోజే అసలు కనీసం అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాన్ని రక్తం వచ్చేటట్టు కొడతాం ఏంటని చెప్పేసి కనీసం అడిగావని చెప్పేసి మనం చేస్తాం. మీ నాయకులందరూ దళితుల మహిళని వివస్త్రణ చేసి అవమానం చేసినా కూడా, ఘోరమైన అవమానం చేసినా కూడా, ఒక బలహీన వర్గాన్ని నాయకుడిని రక్తం వచ్చేటట్టు తలకాయలు పాల్గొట్టినా కూడా క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా. ఆ ఎమ్మెల్యే గారికి ఏదో దౌర్జన్యం, అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఇది సబబా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావటానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఈ
ఇదంతా కూడా ఒక పక్కన పెడితే ఆ పార్టీ నాయకుడు కనీసం స్పందించకపోవటం అనేది దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళని వివస్త్రం చేస్తే దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడిగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఈ గొడ్డల పార్టీ నైజం ఏంటో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు ప్రజలు అసలు ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగాలి, ఏమి జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టుకోకుండా వారి దృష్టి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తుకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేసుకునే అవకాశం లేకుండా ఆ దృష్టిని మరల్చడానికి ప్రతిరోజు ఒక అరాచకం, ప్రతిరోజు ఒక దౌర్జన్యం, ఎవడొకరిని కొడతామో లేకపోతే ఎవరినొకరిని చంపటమో ఏదో కార్యక్రమం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు వైసీపీ నాయకులు, ఇంకొకళ్ళు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, ఇంకొకళ్ళు మహిళా ఎస్ఐని నీచంగా అవమానం చేస్తారు ప్రజల మధ్యలో, ఇంకొకళ్ళు సొంత చెల్లైనా కూడా అసభ్యంగా మాట్లాడి మహిళా లోకానికే అవమానం చేసేటట్టు చేస్తారు. అయినా కూడా నాయకుడి దగ్గర నుంచి స్పందన ఏమి ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకళ్ళు మహిళా హోంమంత్రిని నాయకులు ఏదో కార్యకర్త రోడ్డు మీద ఏదో మాట్లాడంటే ఒకటి, నాయకుడు మంత్రిగా చేసిన వ్యక్తులు ఆ స్థాయి వ్యక్తులు కూడా ఒక మహిళా హోమ్ మినిస్టర్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. మనందరం కూడా గౌరవించుకోవాల్సిన పదవి ముఖ్యమంత్రి పదవి. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా కూడా ఆ స్థానానికి మనందరం కూడా గౌరవించాలి, ఏ పార్టీ అయినా సరే. ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడతారు, దళిత వాడల్లో ఇళ్లలోకి చొరబడి మహిళల్ని కించపరిచి మహిళలు బట్టలు చించే స్థాయికి దిగజారుతారు. అయినా కూడా ఆ నాయకుడి నుంచి స్పందన కానీ లేదు, ఇటువంటి అరాచకాలను ఆపకపోతే మీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఎక్కడా మాట్లాడరు. మరి ఘోరంగా చీకొట్టినా కూడా ప్రజలు ఇంకా బుద్ధి రాకపోతే ఏంటో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు ఏ శాసనసభ్యుడైనా సరే తప్పు చేస్తే అందరి మధ్యలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మార్చుకో నీ పద్ధతిని, ప్రజలకు సేవ చెయ్యి, ప్రజల దగ్గరికి సత్ప్రవర్తనతో వాళ్ళతో మంచిగా ఉండు అని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన సొంత శాసనసభ్యుల్ని మందలించే పరిస్థితి ఉంటే ఆ పార్టీ గొడ్డల పార్టీ ఏం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఇదే అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, ఆయన నైజాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్సీపీ మోకలన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. చట్టాన్ని గౌరవించుకోకుండా ఏం చేసినా మాకు బాధ లేదు, మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు వెనకాలేసుకొస్తాడని చెప్పేసి మరి గొడవలు రేపటమే నైజంగా మార్చుకుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అంతేకాదు ఎక్కడన్నా తప్పు పని చేస్తే సిగ్గుపడతారు. తప్పు చేసి ప్రజల్లోకి వెళ్ళాలంటే కొడతారని తలదించుకుని వెళ్తారు. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు వాళ్ళేమో దౌర్జన్యాలు చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, లేకపోతే అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తారు, గంజాయి బ్యాచ్ల్ని లేకపోతే క్రిమినలైజేషన్ చేస్తూ ఉంటారు. అటువంటి శక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజల కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడి చేస్తుంది, రాజకీయ కక్షలకి తెగబడుతుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిస్థితుల పట్ల అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేసి పెడబొబ్బలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతూ ఉన్నాను, ఒక దళిత మహిళకి
అవమానం జరిగితే బట్టలు చించి అవమానం చేస్తే మీ శాసనసభ్యుని కనీసం మందలించుకోకుండా మరి ఎందుకు నువ్వు మౌనం వహిస్తున్నావని చెప్పేసి అడుగుతా ఉన్నాను. క్షేత్రస్థాయిలో మీ నాయకులందరూ కూడా దళితుల మీద బలహీన వర్గాల మీద దాడి చేస్తే ఎందుకు వారికి అండగా నిలబడుతున్నావని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే చేశావో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక దళిత స్త్రీని వివస్త్రణ చేసి కడుపులో తన్నిన ఘటనకి మీరు ఏమీ చర్య తీసుకోపోగా మీ నాయకులకి అదే బలంగా మారింది. ఆ అరాచక మనస్తత్వాన్ని ఈరోజు అధికారం కోల్పోయిన ప్రజలు చీకొట్టినా కూడా అదే మనస్తత్వంతో గ్రామాల్లో రాజకీయం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి మీరు వెనక వేసుకురావటం మూలంగానే మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసిన ఘనకార్యాలు ఏంటంటే ప్రజల కోసం మీరేం పోరాడలా, లేదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరేమి తోడ్పడలా, లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీ ఎంపీల ద్వారా కానీ మీ నాయకుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం మీదో లేతే ప్రజా పోరాటాల ద్వారానో ప్రయత్నం చేయాలా. మీరు చేసిందల్లా అరాచకాలు సృష్టిస్తానికి, ఈ దౌర్జన్యకండ సమాజాన్ని చీల్చివేయడానికి కులం పేరు మీద మతం పేరు మీద ప్రయత్నం చేశారు తప్పితే వేరే చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మరి మీరు మీ సహకారం మూలంగానే వీళ్ళంతా కూడా ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని, చట్ట వ్యతిరేక శక్తుల్ని ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, తన పార్టీ వారైనా సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించరు. అటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు మందలించాల్సిన మీరు మళ్ళీ ఏదో యాత్రలు చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే ఎటువంటి పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో కలిగితే కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడండి ఏ విధంగా మహిళని అవమానం చేశారో, ఏ విధంగా ఒక బలైన హత్యా ప్రయత్నం చేశారో కూడా ఒకసారి మీరందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా చూశారు ఏ విధంగా శాసనసభ్యుడు, అతని కుమారుడు, అతని సోదరుడు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఆ మూకల్ని ఒక సామాన్య దళిత కుటుంబం ఎదుర్కోగలదా అని చెప్పేసి నేను ఈ సమాజాన్ని అడుగుతా ఉన్నా. నేను ఆ రౌడీ మూకల్ని, పెద్ద పెద్ద బర్సిల్ లాంటి కర్రల్ని, మారణాయుధాలను తీసుకుని వెళ్ళి ఒక ఇంటి మీద పడితే వాళ్ళని అడ్డుకోగలిగిన శక్తి ఒక బలహీన వర్గ కుటుంబానికి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇంట్లోకి వెళ్ళి నీకు అధికారం ఉంది కదా అని ఖండకావరంతో వెళ్ళి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేస్తాం, ఆయన కష్టపడి కొనుక్కున్న వాహనాలు ధ్వంసం చేస్తాం, పైగా మహిళ బట్టల్ని చీస్తాం. ఇంతకంటే దిగజారిన పరిస్థితులు ఎప్పుడైనా చూస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇటువంటి అరాజక పరిస్థితులు కూడా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇది రాజకీయ కక్ష సాధింపు అని అంటారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక దళిత మహిళ తనకు జరిగిన అవమానాన్ని మరి పోలీస్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే, ఒక బలహీన వర్గ వ్యక్తి తన మీద దాడి చేసి రక్తం వచ్చేటు తలకాయ పాలు కొడితే అంటే కేసు పెడితే అది రాజకీయ కక్ష సాధింపా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీరు కొట్టినా, మీరు దౌర్జన్యం చేసినా, దళితులను అవమానం చేసినా,
బట్టలు చించినా కేసు పెట్టకూడదు, మౌనంగా బాధ భరించాల్సని మీరు భావిస్తున్నారని చెప్పేసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే మీరు బుద్ధి మార్చుకుని ఈ దళితుల మీద, బలహీన వర్గాల మీద దాడిని మీరు ఆపకపోతే వీరి కోపాగ్నికి మీరు మసైపోవాల్సిన రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఏదైనా చెప్పగలరు. నీచానికి దిగజారి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్పగలరు. ఒక మహిళ, మీరు ఆలోచన చేయండి, ఒక మహిళ అంతమంది ప్రజల మధ్యలో ఒక గౌరవప్రదమైన ఒక దళిత స్త్రీ బట్టలు చించుకుందంటే ఇంకెంతకి తప్పు చేస్తే, తప్పు ఎవరైనా చేయొచ్చు, తప్పుకి పశ్చాత్తాపపడాలి. అంతేగాని ఎదుటివారిని ఇంకా ఆల్రెడీ అవమానం చేశారు బట్టలు చించి, ఇంకా ఆమె చించుకుందని చెప్పేసి ఆమెను ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తే ఇంకా ఏమనాలి? ఆ పార్టీ నైజం ఏంటి? అందుకనే దీన్ని గొడ్డల పార్టీ అన్నారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ మహిళ కూడా ఆ విధంగా చేసుకోదు. ప్రజల మధ్యలో ఆ విధంగా చించుకొని చూపించుకోవాల్సినంత అవసరం. గౌరవప్రదం అంటే దళితులంటే చిన్న చూపు, దళిత మహిళలంటే అవమానకరమైన చూపు వాళ్ళకు ఉంది. కాబట్టి ఇటువంటి వాదనలన్నీ కూడా తీసుకొస్తారు.